అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇక ఈ రోజు వీడియోలోకొచ్చేసరికి అల్లం, ఆవకాయనైతే పెట్టి చూపిస్తానండి. ఒకసారైతే చూసేయండి. ముక్కలనైతే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. తర్వాత ఇక జలాలండి ఇవి. ఈ జలాల్ని తురుము పచ్చడికి బావుంటదండి. ఇక ఈ పచ్చడి చేసే విధానాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తర్వాత ఇవొచ్చేసరికి ఆవాలు, మెంతులు, జీలకర్ర ఎండలో పెట్టుకుంటాం కదా! ఇక అవైతే ఎండలో పెట్టుకున్నాను సెపరేట్‌గా. తర్వాత ఇవి కొంచెంగా కొలతల ప్రకారం తీసుకొని వేయించి పొడి చేసి పెట్టుకుంటాము. ఇక మనం అల్లం ఆవకాయకి కావాల్సింది ముందుగా అల్లం పేస్ట్ అండి. ఒక సాలిడ్ అల్లం ముక్కలైతే తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇక పల్లీల నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత ఇది పొంగుతది కాబట్టి మనం ఎక్కువ పొంగకుండా కొంచెంగా వేసుకొని సిమ్‌లో పెట్టుకొని దగ్గరుండి ఈ అల్లం పేస్ట్‌నైతే చక్కగా ఇలా వేయించి పెట్టుకోవాలండి. అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి. అడుగు పట్టకుండా, పొంగకుండా దగ్గరుండి చక్కగా వేయించుకుంటే గనక మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి చక్కగా వేగుతుందండి ఇది. ఈ విధంగా ఇది బాగా చల్లారిపోవాలండి. అందుకే ముందుగా మనం ఆవకాయ కలిపే ముందు ఈ ప్రాసెస్‌నైతే చేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా బావుంటదండి ఈ ఫ్లేవర్. ఒకసారైతే ట్రై చేసి చూడండి. ఇక నేనైతే 8 సాలులు ముక్కలైతే వాటికి నేను ఒక సాలుడు అల్లం పేస్ట్ తీసుకున్నాను కదండీ! ఒక సాలుడు ఆవపిండి, ఒక సాలుడు కారం, ఒక 2 స్పూన్ల మెంతి పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూను పసుపు, అర సోలడు ఉప్పు తీసుకున్నానండి. ఇక నేను ఇదొచ్చేసరికి పల్లీల నూనెతోటే కలుపుకుంటున్నానండి. పప్పు నూనెతో కూడా కలుపుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో వేసేవి మనకి వెల్లుల్లిపాయలుంటాయి కదా! అవి నేను ముందు రోజే చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఆ రోజు మనకి ఎక్కువగా పనయిపోతది కదా! క్లీన్ చేసి పెట్టుకోవడం అనేది. ఇక ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి చక్కగా నూనెలో వేసి పెట్టుకుంటే గనక మనకి ఈ విధంగా వేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా. మనకి ఈజీగా ఉంటుంది కూడా చేసుకోవడానికి. ఇక పెద్దవాళ్ళ చేతే పచ్చడి కలుపుకుంటే గనక ఇక లాస్ట్ వరకు పాడవదు. ఆ పచ్చడికి కూడా మంచి టేస్ట్ వస్తుందంటారు కదా! మాకు పక్కనే ఆంటీ గారు ఉన్నారండి. ఇంకా ఆవిడ కలిపారు పచ్చడైతే. చాలా చాలా బావుంటదండి ఆవకాయి. అల్లం ఆవకాయ అనేది చాలా మందికి మనకి ఇక్కడ తెలంగాణలో పెట్టుకుంటారండి. ఈ ఎక్కువగాను. ఇక ఒక్కసారైతే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇది 3 డేస్ వరకు కూడా మనం కదపకుండా అలా పక్కన పెట్టేసుకుంటాం కదా! ఆవకాయ అనేది. అలాగే పెట్టేసాను. చక్కగా మూడో రోజుకైతే ఈ విధంగా ఉందండి. ఇక ఈ రోజుని మనం ఏమైనా పడితే ఉప్పు, కారాలు యేసుకొని తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్త్ డేకి అలాగా తీసుకొని మనం కలుపుకొని ఒక జాడీలో పెట్టుకుంటే సరిపోతుందండి. నేనొకసారి ఫిఫ్త్ డేని ఇలాగా అయింది. చక్కగా ఊటది దిగి చక్కగా నూనె అది పైకి తేలింది కదండీ! తర్వాత ఇక ఇదైతే జాడీలోకి పెట్టేసుకుంటున్నాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇదొచ్చేసరికి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గనక చాలా మనకి 1 ఇయర్ వరకు అలాగే ఉంటుందండి. ముక్కయితే గట్టిగా ఉంటది. ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. ఇక పిల్లలకైతే అదే గిన్నెలో చక్కగా అన్నం కలిపి పెట్టేసాను. చాలా బావుంటది కదండీ! ఈ ఫీలింగయితే అందరికీ తెలిసిందే కదా! ఇక మీరు కూడా ఒక్కసారైతే ఈ పచ్చడినైతే ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఉంటానండి.